హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఉగ్గాని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈజీగా అండ్ క్విక్‌గా చేసుకునే రెసిపీ బ్రేక్‌ఫాస్ట్ ఏదైనా ఉంది అంటే అది బొరుగులతో చేసుకునే ఉగ్గాని అని చెప్పొచ్చండి. బ్రేక్‌ఫాస్ట్‌కే కాదండి, ఈవినింగ్ టైంలో స్నాక్స్‌కి ఏమీ లేకపోయినప్పుడు కూడా చాలా తొందరగా చేసి పిల్లలకి ఈజీగా పెట్టేయొచ్చు. అయితే ఈ ఉగ్గాని మరింత టేస్ట్‌గా రావాలంటే ఇందులో ఒక చిన్న పొడి యాడ్ చేసుకోవాలండి. దాంతో టేస్ట్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. ఇందుకోసం ముందుగా బొరుగుల్ని నీటిలో నానబెట్టుకోవాలండి. ఎక్కువ నానాల్సిన అవసరం లేదు. 3-5 మినిట్స్ నానితే చాలు. ఇలా నానిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా గట్టిగా పిండేశారంటే నీళ్ళు మొత్తం వెళ్ళిపోతాయి. గట్టిగా పిండేసి పక్కన పెట్టుకోవాలి. ఉగ్గానిలోకి పొడిని అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. ఇందుకోసం కొద్దిగా పప్పులు అండ్ అలాగే పచ్చి కొబ్బరి, 4-5 వెల్లుల్లిపాయలు కూడా తీసుకొని గ్రైండర్లో మిక్సీ పెట్టుకోండి. ఇందులోనే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోనే ఆవాలు, జీలకర్ర, అలాగే 4-5 పచ్చిమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు కూడా తీసుకోండి. ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకొని బాగా వేయించుకోండి. మంటని మాత్రం లో టు మీడియం స్లిమ్లోనే అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత ఇందులోనే పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇవన్నీ తొందరగా వేగడానికి ఇందులోనే కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇది మరింత టేస్ట్ రావడం కోసం నేను ఇందులో కొంచెం పుదీనా యాడ్ చేశాను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ టమాటాలు 2 యాడ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని, కొద్దిగా ధనియాల పొడి, అలాగే రుచికి సరిపడా కారం, మరొకసారి కలుపుకొని సాల్ట్ని టేస్ట్ చూసుకోండి. మీకు ఇన్ కేస్ మాడిపోతుంది అనుకుంటే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవచ్చండి. లైట్గా, మరీ ఎక్కువగా యాడ్ చేయకండి. ఇలా మొత్తం బాగా మెల్ట్ అయిన తర్వాత ఇందులోనే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ మసాలా మొత్తం వేగిన తర్వాత ఇందులోనే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదండి, బొరుగుల్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. గుర్తుంచుకోండి, మంటని మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. ఈ మిశ్రమం అంతా బరుగుల్లోకి బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మీకు ఇష్టమైతే నిమ్మరసాన్ని కూడా కొద్దిగా పిండుకోవచ్చు. ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. స్టవ్ మీద అలా 5 మినిట్స్ వదిలేసిన తర్వాత సర్వ్ చేసుకోవడమే. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.